ఇక్కడ కనిపిస్తున్న గిన్నె నిండా వచ్చేసి రాగులైతే తీసుకోవాలి. మనము రాగి ఇడ్లీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడైతే ఇడ్లీ బియ్యం అదే సేమ్ గిన్నెకి సగానికైతే తీసుకున్నాను. రాగులు కొంచెం పొట్టుతో ఉన్నాయి కాబట్టి బాగా నానిన తర్వాత ఒక 5-6 సార్లు బాగా కడిగితే పొట్టంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే చూడండి రాగులు సపరేట్ అయితే నానబెట్టుకోవాలి. ఇడ్లీ బియ్యము పొట్టు మినపప్పు రెండు కలిపి నానబెడితే, ఎందుకంటే పొట్టు మినపప్పుతో సహా నేను మిక్సీకి అయితే వేస్తాను కాబట్టి పొట్టు మినపప్పును తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే పొట్టు మినపప్పునే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా వీలైనంత వరకు పొట్టు మినపప్పుతోనే ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి. ఇప్పుడైతే చూడండి 2-3 సార్లు బాగా కడగాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు బాగా కడిగి ఆ తర్వాత పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. రాగులు బాగా నానిన తర్వాత ఆ పైన ఉన్న పొట్టంతా బయటకు వచ్చేస్తుంది. ఇవి ఓల్డ్ అనమాట, 2-3 ఇయర్స్ బ్యాక్ రాగులు కాబట్టి కొంచెం బ్లాక్ ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న రాగులు ఏంటగిన వైట్ అనిపిస్తుంది కొద్దిగా. ఆ సైడ్ రాగి సంగటి ఫేమస్ కాబట్టి రాగులు కంపల్సరీగా ఇంట్లో ఉంటాయి. రైస్తో సమానంగా ఉండేవి ఏమైనా ఉన్నాయి అంటే అవి రాగులే ఉంటాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు పొట్టంతా పోయేంత వరకు బాగా కడిగితే చూడండి రాగులు ఎంత మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఒక 5-6 సార్లు తిప్పుతూ బాగా ఫైన్గా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. చేయితో ఇలా తడిపితే కనుక మెత్తగా అనిపించాలి. ఓకే, చూడండి చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే రాగి ఇడ్లీ చేయాలి అనుకున్నప్పుడు రాగులు వచ్చేసి మనం టిఫిన్ తిన్న వెంటనే నానబెట్టాలి. అవి మినిమం 10 అవర్స్ అయినా నానితేనే బాగుంటుంది. అదొక్కటి గమనించుకోండి. ఇప్పుడైతే చూడండి నేను పొట్టు మినపప్పుతోనే డైరెక్ట్ మిక్సీ పడతానని చెప్పాను కదా, ఇప్పుడు అలాగే మిక్సీ పడుతున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. రాగులు మనం ఎలాగైతే మిక్సీ పట్టుకున్నామో మెత్తగా ఇప్పుడు ఇడ్లీ బియ్యము మినపప్పును కూడా అలాగే మెత్తగా మిక్సీ పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న రాగి పిండిలోకి అయితే వేసుకోవాలి. సేమ్ ఇప్పుడు వేసిన తర్వాత చేయితో ఒకసారి బాగా కలుపుకొని ఏమైనా కొంచెం గట్టిగా ఉంటే కనుక నీళ్ళు కూడా ఇప్పుడే యాడ్ చేయండి, మార్నింగ్ యాడ్ చేయొద్దండి. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇప్పుడే కన్సిస్టెన్సీ చూసుకొని ఇప్పుడే సరిపడిన నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ఇలా చేయితో పట్టుకుంటే కిందికి జారి పడేటట్లయితే నేనైతే కలుపుతాను ఎప్పుడైనా సరే. ఇలా ఒక టవల్ కనుక మూసి పెడితే కనుక పిండి అనేది బాగా పర్మెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చలికాలం కదా, చలికి ఎక్కువగా పర్మెంట్ కాదు కాబట్టి ఇట్లా వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టి టవల్ అనేది చుట్టితే కనుక పర్మెంట్ బాగా అవుతుంది. ఇడ్లీ అయినా దోశ అయినా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఈ టిప్ నచ్చితే కనుక ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి పిండి మనం ఎంత పలచగా కలుపునామో ఇప్పుడు చూడండి ఎంత బాగా పర్మెంట్ అయింది కదా. ఇప్పుడు ఈ పిండితో మనం దోశ అయినా వేసుకోవచ్చు, ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. నేను రెండు వేసి చూపిస్తాను సేమ్ ఈ పిండితోనే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వంట సోడా అయితే వేస్తున్నాను. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం ఇది ఒక్క పిండి ఉంటే చాలు, ఇడ్లీ దోశ రెండు వేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను రండి. ఇదిగా వచ్చేసి ఇడ్లీ అనేది తయారు చేసుకుంటాను. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లో ఒకసారి కడిగి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు పిండి అయితే వేస్తున్నాను. చూడండి ఇడ్లీ వేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్క పిండి ఉంటే చాలు కాబట్టి ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఈ స్టీల్ ఇడ్లీ పాత్రలో కనుక చేస్తే కనుక కింద ప్లేట్ ఖాళీగా ఉంచేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇడ్లీలు పైన ఉన్నవన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. కింద దానికి కూడా వేస్తే కనుక ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావు. అదొక్కటి గమనించుకోండి. చూడండి నేను కూడా ఖాళీగానే పెట్టి పైన ఉన్న వాటికి ఒకటే పెడుతున్నాను. ఇలా చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళు వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టేస్తే సరిపోతుంది. ఇడ్లీలు ఉడకడానికి పర్ఫెక్ట్ టైం వచ్చేసి 8 మినిట్స్. 8 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ కట్ చేసి 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత తీస్తే కనుక అంటుకోకుండా దూది లాంటి ఇడ్లీలు అయితే మన చేతికి వస్తాయి. ఈ టిప్ నచ్చితే కనుక ఫాలో అయిపోండి. ఇప్పుడైతే రాగి దోశ కూడా సేమ్ ఈ ఒక్క పిండి ఉంటే చాలు వేసుకోవచ్చు అని చెప్పా కదా, ఇప్పుడు రాగి దోశ కూడా వేసినాను. చూడండి జస్ట్ ఆయిల్ వేసుకొని అంచుకి క్రిస్పీగా కావాలి కాబట్టి నేనైతే క్రిస్పీగా వేస్తున్నాను. దూది లాంటి ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు. సేమ్ మందంగా వేసుకుంటే సరిపోతుంది.
స్పాంజ్ దోశ అనమాట. విక్కీకి చాలా ఇష్టము స్పాంజ్ దోశ, అందుకోసమే నేనైతే విక్కీ కోసం అయితే స్పాంజ్ దోశ అయితే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే కనుక రాగి ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటి హెల్దీ మిల్లెట్స్ ఇడ్లీ దోశ నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. రాగి ముద్ద తినేకి ఇష్టపడిన వాళ్ళకు ఇలా రాగి ఇడ్లీ రాగి దోశ చేసి పెడితే కనుక ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు రాగి ముద్ద తిన్న వాళ్ళు కూడా ఒక్కసారి రాగి ఇడ్లీ రాగి దోశ కూడా ట్రై చేయండి. ఉండనా మరి.